హలో అండి. అందరూ బాగున్నారండి? మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేశానండి. ఆ చికెన్ కర్రీ అయితే ఎప్పుడూ వండేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశామండి. ట్రై చేయడమే కాదండి, మేము చాలాసార్లు ఇలా చేసుకున్నాం. మీకు కూడా ఈ పద్ధతి మీకు చూపించితే మీకు కూడా నచ్చుద్దనే ఉద్దేశంతో అయితే నేను ఈరోజు వీడియో చేసి మీకోసమైతే నేను ఇలా చికెన్ కర్రీ అయితే పెడుతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడే చేసేదానికన్నా ఈ చికెన్‌తో ఇంకా ఎక్కువ తింటారండి. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి 1 కిలో. ఇది ఇలా పక్కన ఉంచుకున్నానండి. ఇంకా దీంట్లోకి ఏమేం కావాలంటే ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు కూడా తీసుకున్నామండి. ఇక కొత్తిమీర లేకుండా చికెన్ కూర అవ్వదు కదండీ మనకి. కొత్తిమీర కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇక స్పైసెస్ విషయానికొచ్చేసరికైతే కారం అండి, ఉప్పు తగినంత, కారం తగినంత, అలాగే పసుపు కూడా తీసుకున్నాను. ఇంకా నేను చికెన్ మసాలా అండి, ఇది బయట దొరుకుతాయి కదండీ ప్యాకెట్లు అవి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ప్యాకెట్లోదే తీసుకున్నానండి. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అయితే తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, చికెను మసాలా నేను బయట నుంచి ఎందుకు తీసుకున్నానంటేనండి, మనకి ఎప్పుడు చేసే టేస్టే వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో తీసుకుంటే. అందుకనైతే ఈసారి నేను ఇలా బయటది ప్యాకెట్లో అయితే తీసుకున్నామండి. ఎప్పుడూ చేసుకుంటామండి ఈ రెసిపీ మేము. చికెను అప్పుడప్పుడు పిల్లలు అడుగుతారు, పిల్లల కోసం అనేసి మేము చేస్తాము. ఎందుకంటేనండి, మేము బయట నుంచి చికెన్ పలావ్ ఎప్పుడైనా తెచ్చుకుంటే ఒకచోట తెచ్చుకుంటామండి. ఆయన మరి ఏమేస్తారో తెలీదు కానండి, ఈ ఈ చికెన్ మసాలా ఫ్లేవర్ అవి వస్తాయండి. ఇక అప్పటి నుంచి అయితే మేము కూడా చికెన్ ఇలా ట్రై చేసామండి కర్రీ. చికెన్ పలావ్‌లో మాదిరిగా. ఇది రైస్‌లో కన్నా కూడా ఎక్కువ పలావ్‌లోకి అయితే బాగుంటుందండి. అలాగే నేను ఈ చికెన్‌లోనికి ఏమేం కలుపుకుంటున్నానో చూపిస్తున్నానండి. పసుపు వేసుకున్నాము, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునండి. ఈ చికెన్ అయితే ఇలాగా కలుపుకోవాలండి బాగా ముక్కకి పట్టేలాగా. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం నీళ్ళు అనేవి ఊరిపోతూ ఉంటాయి. కొంచెం చికెన్ మసాలా కూడా వేశారు, అలాగే కొంచెం పెరుగు కూడా వేసండి దీన్ని కూడా మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేస్తూ ఉండగానే మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్‌తో కలిసిపోతాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడూ చేసే చికెన్ కన్నా కూడా ఈ చికెన్‌తోనైతే ఇంకా కొంచెం అన్నం ఎక్కువ తింటారు. బావుందంటారు ఫ్లేవరు. ఇలా పెరుగుతో కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా నీరు అనేది మనకి వస్తూ ఉంటదండి. ఇది మొత్తం మిక్స్ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన ఉంచేసుకుందామండి. ఆ తర్వాత అయితే మనం ఆనియన్స్ ఉన్నాయి కదండీ! ఆనియన్స్, చిల్లీస్ ఇవి కూడా వేయించేసుకోవటానికి స్టవ్ మీద అయితే నేను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కేసింది. ఇక అందులో దాల్చిన చెక్క, ఆకు ఉన్నాయండి, అవి వేసాము. అవి కూడా ఏగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాము. ఈ ఆనియన్స్ తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలే కదండీ! అవి కూడా వేసేసుకొని ఇక ఇవి ద్వారగా ఏగేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇలా చికెను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మధ్య మధ్యలో ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటే ఇష్టపడని పిల్లలు ఉంటారు కదండీ! పెద్దవాళ్ళైనా, చికెన్ తినని వాళ్ళైనా. నాన్ వెజ్ అయ్యుండి కూడా కొందరు తినరండి. వాళ్ళకి ఎందుకంటే టేస్ట్ నచ్చకో మరి ఇంకా ఏదైనా కారణం చేతనో తినరండి. పిల్లలు కూడా అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మనం ఎప్పుడూ వండేలా కాకుండా కొంచెం ఇలా వండుకుంటే వాళ్ళకి స్మెల్ నచ్చుద్దండి. ఎందుకంటే ఇందులో కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదండీ! ఈ ఫ్లేవర్స్ అనేవి మనుషుల్ని ఆకట్టుకుంటాయండి. ఎప్పుడు చికెన్ ఒకే వాసన వస్తది అలా అయితే ఇష్టపడరండి కొందరు. కొంచెం డిఫరెంట్‌గా వస్తే అది ఇష్టపడతారు. ఇప్పుడు ప్రస్తుతం అంతా ఫాస్ట్ ఫుడ్ కదండీ! ఈ ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడిపోయిన పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్‌కే చూస్తారు. ఇంట్లో ఎంత బాగా వండినా తినరండి. అందుకనే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇలా ఆనియన్స్‌లో అయితే కొంచెం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసారండి, వేయించేసాం. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ చికెను, ఆ ఉల్లిపాయలన్నీ మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకునేటప్పుడు కొంచెం నింపాదిగా తిప్పుకోవాలండి. ఎందుకంటే అల్లం ముందే మనం మిక్స్ చేసేసాం కాబట్టి ఇది చికెను కొంచెం పీసెస్ లాగా అయిపోద్ది.
అందుకని స్లోగా తిప్పుకోవాలండి. ఇక తిప్పేసిన తర్వాత మూత పెట్టేసాం. మరలా ఎలా ఉందో చూసేసరికి అయితే కొంచెం నీరైతే బయటకొస్తుంది. దాన్ని చూసుకొని మళ్ళీ మూత పెట్టేసానండి. అలాగే మళ్ళీ చూసుకుంటే ఇంక నీరు మొత్తం బయటకొచ్చేసింది. ఈ టమాటా ముక్కలొచ్చేసి ముందే వేసుకోవచ్చండి ఉల్లిపాయల్లోనూ. కానీ అలా వేయలేదు నేను ఈసారి. ఇలా చికెనేసి ఆ నీరు బయటకొచ్చిన తర్వాత అయితే వాటిలో వేసానండి. ఇలా ఈ టమాటా ముక్కలు కూడా ఆ చికెన్‌తో పాటు మగ్గిపోతాయి. ఈ నీరంతా కూడా బాగా డ్రై అయిపోయే వరకు వేయించుకుందాము. మూత పెట్టేసాను. చికెను వండేటప్పుడండి నీరంతా మొత్తం డ్రై అయిపోవాలి. లేకపోతే మనకి నీసు వాసన వస్తదండి. నీరంతా పోయే వరకు కూడా ముక్కను మనం వేగనిచ్చుకోవాలి. ఇలా ఈ నీళ్ళతోనే చాలా మటుకు చికెన్ అనేది ఉడికిపోద్దండి. మామూలుగా వండేటప్పుడైతే ఈ నీరంతా నేను పోనిచ్చేసుకొని అప్పుడు ఉప్పు, కారం వేసుకుంటానండి. ఉప్పు అయితే ముందే వేసేసుకుంటాం. కారం వేసుకుంటాం కదా! ఇప్పుడైతే మరి ఈ నీరుతోనే మరి చికెన్ ఉడకాలి కాబట్టి నేను ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఈ ఈ నీరుతోనే మనం ఉడికించేసుకోవాలండి. ఇంక నీరు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కదండీ! పెరుగు నుంచి వాటర్ వస్తది. అలాగే చికెన్ వాటర్ కూడా సరిపోద్ది. ఇలా మనం వాటర్ పోయకుండా చేయబట్టే ఏమోనండి ఇందులో మనకి చాలా టేస్ట్ ఉంటది. ఎక్కువగా కూడా తిప్పుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. అడుగు కూడా పట్టేస్తూ ఉంటది. లాస్ట్‌కి వచ్చేసేసరికి ఇక కారం వేసేసాను కదండీ! ఇక మసాలా కూడా కొంచెం నేను ఇంట్లో చేసుకున్నది కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా చికెన్‌ని పట్టుకుని అయితే మనకి ఇంకా స్మెల్ బాగుంటదనేసి కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర కూడా ఇలా వేసిన తర్వాత మూత పెట్టేస్తాను ఇప్పుడు. తర్వాత లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కూడా కొంచెం కొత్తిమీర వేస్తానండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఉప్పు సరిపోయిందా లేదా అని అయితే చూసుకుంటున్నాను. సరిపోయిందండి. ఇంకా చికెన్ మసాలా కూడా కొంచెం వేస్తున్నానండి. ఈ చికెన్ మసాలా కూడా వేసేసిన తర్వాత ఇంకొకసారి అయితే తిప్పుకొని మూత పెట్టుకుంటాను. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టపడతారు. స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు బయట చికెన్ అవి చేసేవాళ్ళు, చికెన్ పలావులు అవి చేసేవాళ్ళు అయితే ఈ మసాలాలే వేస్తారండి. ఇక అందుకనే ఏమోనండి పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇక లాస్ట్‌లోనే ఇక కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసాం. చూసేసరికండి చికెన్ ఇలా ఉందండి. చాలా బాగా రెడీ అయిపోయింది. కొంచెం అయితే కారం వేసేటప్పుడు కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదండీ! అందుకని కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను. ఎక్కువ కాదండి. అందుకని మనకి గ్రేవీ ఇలా వచ్చిందండి. మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కోసం అనేసి నేను కొంచెం అంటే కొంచెమేనండి, ఎక్కువ కాదు. ఇక కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇదేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడూ వండేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటే చికెన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తింటారు. ఇది చపాతీలోకి బాగుంటుందండి. అలాగే పలావ్ చేసుకున్నప్పుడు ఇలా వండుకుంటే పలావ్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ స్మెల్‌కే తినేయాలని ఉంటుందండి. కడుపు నిండిపోయినట్టు. మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.